హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు వెన్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మార్నింగ్ సాంగ్ రాకుండానే దివ్య నిద్ర లేచి కెమెరాతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతివాడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, అది ఎవరికి కనిపించదు. నేను మాత్రం ఊపిరి పీల్చినా సరే అది నా గేమ్ ప్లాను, నా స్ట్రాటజీ, నా అది ఇది అంటున్నారు. ఇమాన్యుయల్ మాది కొంచెం గేమ్ ఫెయిర్గా ఉంది, అందరితో కంపేర్ చేస్తా అనేసరికి శ్రీజ తట్టుకోలేకపోతుంది. శ్రీజ తను గేమ్ గెలవడానికి ఎవరినన్నా ముంచేస్తుంది, ఇది నేను రాసిస్తానని చెప్పి కెమెరాతో మాట్లాడుతూ ఉంటుంది దివ్య. దివ్యకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడకుండా కెమెరాతో మాట్లాడితే అంటే ఆడియన్స్ చెప్తుందా? ఆడియన్స్ అంతా చూస్తూనే ఉంటారు, చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరిది తప్పో ఎవరిది కరెక్టో. దివ్య ఎవరిని ఏమన్నట్టు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు అన్నట్టు చేస్తుంది దివ్య. గుడ్ మార్నింగ్ సాంగ్తో అందరు నిద్రలేచి డ్యాన్స్ చేస్తారు. రాము బన్నీ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఇన్ హౌస్లోకి ఎవరికి యాక్సెస్ లేదు కదా అని అడుగుతాడు. భరణి యాక్సెస్ ఉంది కదా అంటే రాము ఓన్లీ ఫుడ్కే కదా యాక్సెస్ ఉంది, ఓన్లీ ఫుడ్ తినడానికి ఏదైనా వర్క్ చేసుకోవడానికి, లేకపోతే మళ్ళీ బిగ్ బాస్ నన్ను ఇమాన్యుల్ని ఏమైనా అంటారు కదా అని చెప్పి డౌట్ వస్తుంది. భరణి అయితే వెళ్ళి ఇమాన్యుల్తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోమంటే ఇమాన్యుల్తో చెప్తాడు, అవును ఎవరు ఉండకూడదంటే ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేస్తారు ఉండకూడదు కాబట్టి. శ్రీజకి సాటర్డే ఎపిసోడ్లో లగ్జరీ టాస్క్లో చికెన్ వస్తుంది. శ్రీజ దాన్ని అందరితో పంచుకోవాలనుకుంటుంది. శ్రీజ నేను దగ్గరుండి వండించుకుంటాను రాము అంటే, నీకు యాక్సెస్ లేదు కదా నువ్వు రాకూడదు అంటే, అది నా చికెన్ నాది నేను ఇచ్చాను నేను దగ్గర ఉంటాను అనేసరికి రాము కోపం వస్తుంది. కానీ ఇక్కడ శ్రీజ కామెడీగానంది, కోపంగా ఏం అనలేదు. కానీ దాన్ని రాము సీరియస్గా తీసుకున్నాడు. రాము కెప్టెన్ అయిన తర్వాత చాలా సీరియస్గానే ఉంటున్నట్టు అనిపిస్తుంది. రాము సీరియస్గా తీసుకునేసరికి శ్రీజకు కూడా కోపం వచ్చి, కెప్టెన్ అయిన తర్వాత చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, కొంచెం సరిగ్గా మాట్లాడితే బాగుండని చెప్పి అంటుంది. దానికి రాముకు కోపం వచ్చి, నాకు తన చికెన్ వద్దు, నేను తినను తన చికెన్ అని చెప్పి అంటాడు. దానికి ఏమైందని అడిగితే బయట జరిగిన డిస్కషన్ అంతా లోపల హౌస్లో చెప్తారు. ఇక్కడ దివ్యకి శ్రీజాకి ఆల్రెడీ పడట్లేదు కాబట్టి దివ్య దానికి వెటకారంగా ఒక చూపు చూస్తుంది. తను చేస్తే ఏదన్నా కరెక్టే, పక్కన వాళ్ళు చేస్తే అది తప్పు అన్నట్టుంది దివ్య ప్రాసెస్ అంతా. బయట గార్డెన్ ఏరియాలో తనుజ అండ్ ఇమాన్యుల్ చాలా కామెడీగా ఉంటుంది. తనుజ కోసం ఇమాన్యుల్ సాంగ్స్ పాడుతూ భలే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అందరు చాలా నవ్వుకుంటూ ఉంటారు అక్కడ కూర్చొని, రీతు అండ్ పవన్ కళ్యాణ్. ఇమాన్యుల్ మల్టీ టాలెంటెడ్, అందుకే గోల్డ్ స్టార్ వచ్చింది. ఎంటర్టైన్ చేస్తాడు, టాస్క్లు ఆడతాడు, అలాగని వర్క్స్ చేస్తూనే ఉంటాడు, స్టాండ్ తీసుకుంటాడు. కానీ మొన్న సంచాలకుగా కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగుండేది. బిగ్ బాస్ హౌస్ మేట్స్కి థర్డ్ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చి మ్యాచ్ ఇట్ విన్ ఇట్. ఈ గేమ్ ప్రాసెస్ ఏంటి అంటే, టీంలోని ఒక మెంబర్ యాక్టివిటీ ఏరియాలో ఉన్న మ్యూజియంకి వెళ్ళి రెడ్ క్లాత్ పెడస్టల్ మీద ఉన్న ఐటెంని చూసి బజర్ మోగినప్పుడు వచ్చి డ్రా చేయాలి. అది టీంలోని సెకండ్ మెంబర్ గుర్తుపట్టి దాన్ని యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళి తీసుకొని కరెక్ట్గా రావాలి. ఎవరైతే కరెక్ట్గా తీసుకొస్తారో ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి, సెకండ్ రౌండ్లో కరెక్ట్గా తెచ్చిన వాళ్ళకి 80 పాయింట్స్, థర్డ్ రౌండ్ 60 పాయింట్స్, ఫోర్త్ రౌండ్ 40 పాయింట్స్, లాస్ట్ ఎవరైతే మిగులుతారో వాళ్ళకి 0 పాయింట్స్ వస్తాయి. ఈ టాస్క్లో డ్రాయింగ్ వేయడానికి సంజన, డెమాన్, పవన్, దివ్య, తనుజ అలాగే సుమన్ శెట్టి ఉంటారు. గెస్ట్ చేసేది ఫ్లోరా, భరణి, పవన్ కళ్యాణ్, రీతు చౌదరి అలాగే శ్రీజ. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. డ్రాయింగ్ వేసే వాళ్ళు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి రెడ్ క్లాత్ మీద ఉన్న ఒక పిక్చర్ పెడతారు, డ్రాయింగ్ అమ్మాయిది, అది చూస్తూ ఉంటారు. ఇక్కడ సంజన అండ్ సుమన్ శెట్టి పాపం కన్ఫ్యూజ్ అవుతారు, దేని మీదన్నా వేయొచ్చు అని చెప్పి ఈజీగా ఉండే చూసుకుంటూ ఉంటే దివ్య ఇక్కడ చాలా కన్నింగ్ ప్లాన్గా ఉంటుంది. తను వెళ్ళి కూడా తనూజ అండ్ డెమాన్ పవన్ ఇద్దరూ రెడ్ క్లాత్ మీద ఉన్న ఫోటో చూస్తూ ఉంటారు. దివ్య కూడా వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది అని చెప్పి దూరంగా నుంచొని ఆ బొమ్మను చూస్తుంది కానీ దగ్గరికి వెళ్ళలేదు. డ్రాయింగ్ వేసేవాళ్ళు బజర్ మొగ్గానే యాక్టివిటీ రూమ్ నుంచి బయటకు వచ్చేసి డ్రాయింగ్ వేస్తారు. పాపం వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఇద్దరు వేరే డ్రాయింగ్ వేస్తారు. కానీ దీంట్లో భరణి ఫస్ట్ వెళ్ళి ఆ పిక్చర్ తీసుకొచ్చి ఫస్ట్ రౌండ్ దివ్య అండ్ భరణి ఇద్దరు విన్ అవుతారు, వాళ్ళకి 100 పాయింట్స్ వస్తాయి. సెకండ్ రౌండ్లో ఇంకా సుమన్ శెట్టి అండ్ సంజనాకి ఇద్దరికి గేమ్ అర్థమవుతుంది. బిగ్ బాస్ కూడా మీకు అర్థమైందా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే సంజన చెప్తారు, కరెక్ట్గా వాళ్ళకి అర్థమవుతుంది. సెకండ్ రౌండ్లో యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక బాల్ పైన 3 మెంబర్స్ ఉన్నట్టు ఒక బొమ్మ పెడతారు, అది చూసి వచ్చి డ్రాయింగ్ వేస్తారు. ఈ రౌండ్లో సంజన అండ్ ఫ్లోరా విన్ అవుతారు, వీళ్ళకి 80 పాయింట్స్ వస్తాయి. థర్డ్ రౌండ్లో ఒక కిరీటం పెడతారు, అది సుమన్ శెట్టి అండ్ శ్రీజ కరెక్ట్గా తేవడం వల్ల వాళ్ళకి 60 పాయింట్స్ వస్తాయి. ఫైనల్గా పవన్ కళ్యాణ్, తనూజ టీం అండ్ డెమాన్, పవన్, రీతు టీం ఉంటారు. వీళ్ళల్లో డెమాన్, పవన్, రీతు టీం కరెక్ట్గా తీసుకురావడం వల్ల వాళ్ళకి 40 పాయింట్స్ వస్తాయి. ఈ రౌండ్లో ఓడిపోయి 0 పాయింట్స్తో పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఉంటారు. బిగ్ బాస్ లీడర్ బోర్డ్ చేంజ్ చేస్తారు. ఫస్ట్ పొజిషన్లో భరణి అండ్ దివ్య ఉంటారు, సెకండ్ సంజన అండ్ ఫ్లోరా, థర్డ్ రీతు అండ్ డెమాన్ పవన్, ఫోర్త్ తనూజ అండ్ పవన్ కళ్యాణ్, ఫిఫ్త్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి ఉంటారు. ఈ లీడర్ బోర్డ్ చూసి ఇమాన్యుల్ అయితే చాలా బాగా కామెడీ చేస్తాడు. అసలు
అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చి హోల్డ్ ఇట్ లాక్డ్. ఈ గేమ్ ఏంటంటే పెడస్టైల్ ఉంటుంది, దానికి 2 సైడ్స్ రోప్స్ కట్టుంటాయి. టీంలోని 2 మెంబర్స్ పెడస్టైల్కి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి దాని పైకి హోల్డ్ చేసి పట్టుకోవాలి. పెడస్టైల్ కింద పెడితే వాళ్ళు అవుట్ అయినట్టు. బిగ్ బాస్ సమయానుసారం సంచాలకులకి ఒక శాండ్ని వేయమని చెప్తారు. అప్పుడు వాళ్ళది వెయిట్ అనేది పెడస్టల్ మీద పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే కరెక్ట్గా లాస్ట్ వరకు పెడస్టల్ కింద పెట్టుకుని ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ సంచాలకులకి ఈచ్ టీంకి ఒక్కొక్క శాండ్ పెట్టమని చెప్తారు. ఈచ్ టీంకి ఒక్కొక్క శాండ్ పెడతారు. తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ కాల్లో ఒక టీంకి మాత్రమే ఒక శాండ్ పెట్టమంటే భరణి అండ్ దివ్య ఇద్దరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి సంచాలకులు ఇద్దరు డిసైడ్ అయ్యి వాళ్ళకి ఒక శాండ్ పెడతారు. బిగ్ బాస్ సంచాలకులకు సమయానుసారం శాండ్ పెట్టమని చెప్పినప్పుడల్లా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ గేమ్లో ఫస్ట్ అవుట్ అయ్యేది సుమన్ శెట్టి అండ్ శ్రీజ, వీళ్ళకి 0 పాయింట్స్ వస్తాయి. సెకండ్ భరణి అండ్ దివ్య అవుట్ అవుతారు, వాళ్ళకి 40 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ అవుట్ అయ్యేది సంజన అండ్ ఫ్లోరా, వీళ్ళకి 60 పాయింట్స్ వస్తాయి. ఫైనల్గా తనుజ, పవన్ కళ్యాణ్, రీతు, డెమాన్ పవన్ ఉంటారు. వీళ్ళిద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తనుజకు ఫ్రీగా ఉండాలి అని చెప్పి కొంచెం బ్యాక్ వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళ శాండ్లు కింద పడిపోయి వాళ్ళు అవుట్ అవుతారు. తనుజ చాలా అరుస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్, ఎందుకంటే తను మిస్టేక్ చెప్తే నువ్వు అంత హోల్డ్ చేసినా సరే తనకు ఫ్రీగా ఉండాలని తను చెప్పినా సరే గేమ్ లాస్ అయ్యారు కాబట్టి చాలా కోపంగా అరుస్తుంది. ఫైనల్గా ఈ గేమ్లో డెమాన్ పవన్, రీతు ఇద్దరు వినే 100 పాయింట్స్ వస్తాయి. తనుజ అండ్ పవన్ కళ్యాణ్కి 80 పాయింట్స్ వస్తాయి. లీడర్ బోర్డులో ఫస్ట్ పొజిషన్లో ఉంది డెమాన్ పవన్, రీతు. సెకండ్ సంజన అండ్ ఫ్లోరా. థర్డ్ భరణి అండ్ దివ్య. ఫోర్త్ తనుజ అండ్ పవన్ కళ్యాణ్. ఫిఫ్త్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి ఉంటారు. బిగ్ బాస్ లీడర్ బోర్డులో లాస్ట్ పొజిషన్ ఇద్దరు టీమ్స్లో నుంచి ఒక్కొక్క వరస్ట్ ప్లేయర్ని చెప్పమని రిమైనింగ్ టీం వాళ్ళకి చెప్తారు. ముందుగా ఫస్ట్ పొజిషన్లోని డెమాన్ పవన్, రీతు వచ్చి తనుజ అండ్ పవన్ కళ్యాణ్ టీంలో నుంచి పవన్ కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్తారు. సుమన్ శెట్టి అండ్ శ్రీజ టీంలో నుంచి సుమన్ శెట్టి వరస్ట్ ప్లేయర్ అని చెప్తారు. సెకండ్ ఉన్న సంజన అండ్ ఫ్లోరా వచ్చి పవన్ కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్, అలాగే సుమన్ శెట్టి వరస్ట్ ప్లేయర్ అని చెప్తారు. థర్డ్ భరణి అండ్ దివ్య టీం వచ్చి తనుజ టీంలో నుంచి పవన్ కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్, అలాగే సుమన్ శెట్టి టీంలో నుంచి శ్రీజ వరస్ట్ ప్లేయర్ అని చెప్తారు. ఇక్కడ ఆల్రెడీ శ్రీజ అండ్ దివ్యకి ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎక్స్పెక్ట్ చేసిన పాయింటే. నెక్స్ట్ ఫోర్త్ సంచాలకులైన ఇమాన్యుయల్ అలాగే రాము రాథోడ్ని చెప్పమంటే వాళ్ళు శ్రీజానే చెప్తారు వరస్ట్ ప్లేయర్, ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తారు. ఇక్కడ శ్రీజ అండ్ దివ్యకి ఇద్దరి మధ్య చాలా ఆర్గ్యుమెంటే జరుగుతుంది. వాళ్ళిద్దరు పెద్ద పెద్దగా అరుచుకుంటారు, మామూలుగా అరుచుకోరు. వాళ్ళిద్దరు పెద్ద డిస్కషన్, ఆర్గ్యుమెంట్, గొడవే జరుగుతుంది. అసలు ఈ గొడవ అంతా స్టార్ట్ చేయింది బెలూన్ గేమ్ దగ్గర నుంచి. బెలూన్ గేమ్లో సంచాలకుని ఫస్ట్ శ్రీజ వచ్చి అలా అడగడం వల్లే అది గేమ్ మొత్తం ఫౌల్ అయిందని చెప్పి దివ్య శ్రీజ మీద మొత్తం నెట్టేస్తుంది. దానికి శ్రీజ అసలు సంచాలక దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డౌట్స్ అడిగింది నువ్వు కాబట్టి నేను వెళ్ళి నా డౌట్ అడిగాను, నా డౌట్ని అందరు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీజ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇలానే కంటిన్యూ అవుతుందనే అనిపిస్తుంది. బిగ్ బాస్ వరస్ట్ ప్లేయర్స్ అయినా మీకు అర్థమయ్యే ఉంటుంది, మీ వల్ల మీ టీంలో మెంబర్ కూడా వరస్ట్ ప్లేయర్గా లాస్ట్లో ఉండాల్సి వస్తుంది. అందుకని గేమ్ బాగా ఆడండి, ఇంకా కొన్ని గేమ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి వార్నింగ్ ఇస్తారు పవన్ కళ్యాణ్, శ్రీజ అలాగే సుమన్ శెట్టికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.